కాబట్టి శ్రేష్టమైన సమయంలో మన దేవుడు గొప్పవాడు అని నమ్మినటువంటి వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎండిన ఎముకల్లో కూడా జీవాన్ని ఇచ్చేటువంటి వాడు, నింపేటువంటి వాడు ఆయన. ఒక నిరుత్సాహంతో ఒకవేళ నువ్వు ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నట్లయితే, డిప్రెషన్తో ఒకవేళ ఈ ప్రాంతానికి వచ్చినట్లయితే, యాంగ్జైటీతో ఈ ప్రాంతానికి వచ్చినట్లయితే, దేవుడిని నింపి తన ఆత్మతో నింపి ధైర్యంతో నింపగలిగినటువంటి వాడు, ఒక నిరీక్షణ దేవుడు నీకు ఇవ్వగలిగినటువంటి దేవుడు. ప్రభువులో మనకి ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఇట్స్ ఎ బ్లెస్డ్ హోప్. లోకానికి లేనటువంటిది మనకు దేవుడు ఇచ్చేటువంటిది ఏంటంటే గొప్ప నిరీక్షణ. లోకస్తులకి సమస్యలు వస్తాయి, మనకి సమస్యలు వస్తాయి. ఒక కుటుంబం వారి జీవితంలో సమస్యలు ఎక్కువైనాయట, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కుటుంబంలో వారందరూ కూడా ట్రైన్ కింద పడి చనిపోయారండి. గత రాత్రి నేను పడుకున్న టైంలో ఆ న్యూస్ చూడటం జరిగింది. మరి ఆ కుటుంబానికి ఏం కలిగిందో తెలియదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కుటుంబ సమేతంగా అందరూ కూడా సామూహికంగా వారు ఆత్మహత్య చేసుకున్నారు. చాలా బాధ అనిపించింది. వారికి దేవుడిచ్చే నిరీక్షణ వారికి ఉంటే కనుక ఆత్మహత్య చేసుకోకుండా ఉండేవారు, బ్రతికుండేటువంటి వారు అనిపించింది. నా ప్రదేశనాగమా దేవుని మాట మనం బ్రతికింప చేస్తుంది. మన బాధలు అదే మనకు నెమ్మదినిస్తుంది. అంత మాత్రమే కాకుండా దేవుడు తన వాక్కును పంపించి వారిని బాగు చేసాను. దేవుని వాక్యం వెల్లడితోనే వెలుగు కలుగునని దేవుని లేఖ సరిస్తాం. ఈరోజున ఏ వర్తమానం అందించాలని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన తలంపు అదేంటంటే, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయాన్ని అది వాక్యాంశంగా మాట్లాడని దేవుడు నన్ను ప్రేరేపించగా ఆ వాక్కు మీ దగ్గరికి తీసుకొచ్చారు. చూడండి, బైబిల్ గ్రంథం అనేటువంటిది చరిత్ర. బైబిల్లో చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్ర దేవునికి మానవులకి జరిగిన చరిత్ర. అది చాలా చరిత్రలు ఉన్నాయి. భారతదేశ చరిత్ర చూస్తూ ఉన్నప్పుడు మౌలులు, ఆ తర్వాత ఇంకా చోళ్ళు, ఇంకా రకరకాల చరిత్రలు మనకు తెలుసు. ఇంకా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు శ్రీకృష్ణదేవరాయల చరిత్ర అని, లేకపోతే మౌర్యుల చరిత్ర అని, ఔరంగజేబు చరిత్ర అని, మొఘల్ చరిత్ర మనకు తెలుసు. కానీ బైబిల్లో కూడా చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఎవరెవరికి మధ్య జరిగిందనంటే ప్రజలకు దేవునికి మధ్య జరిగినటువంటి ఆ చరిత్ర. అది చదవటం ద్వారా మనకు ప్రయోజనం, మన ఆధ్యాత్మిక జీవితాలకి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయాన్ని మీ ముందు నేను వివరించాలని ఆశపడుతున్నాను. నా ప్రియదేవజనాగమా బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. వారిలో ప్రాముఖ్యంగా చెప్పాలంటే పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అన్నారు. పెద్ద ప్రవక్తలు అంటే ఒక 7 అడుగులు ఉంటారు, ఇంత లావు ఉంటారని కాదు. చిన్న ప్రవక్తలు అంటే పొట్టిగా సన్నగా ఉంటారని కాదు. ఎక్కువ కాలం ప్రవచించినటువంటి వారిని మేజర్ ప్రాఫిట్స్ అన్నారు, పెద్ద ప్రవక్తలు అన్నారు. తక్కువ కాలం ప్రవచించిన వారిని ఏమన్నారు? చిన్న ప్రవక్తలు అన్నారు. దేవుని దృష్టిలో అందరూ సమానులే. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన చరిత్ర రాయబడిన. దేవుడు యెహెజ్కేలుని ప్రేరేపించాడు. యెహెజ్కేలుని దేవుని ఆత్మ ఒక లోయలోకి తీసుకువెళ్ళింది. లోయలోకి తీసుకెళ్ళిన తర్వాత యెహెజ్కేలు చూస్తున్నాడు, అక్కడ ఎక్కువగా ఎముకలు కనబడుతున్నాయి, జీవములైన ఎముకలు కనబడుతున్నాయి. ఆ జీవములైన ఎముకలతో దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రవచనాన్ని ఏం చేయి? రిలీజ్ చేయి, ప్రవచనాన్ని విడుదల చేయి, తద్వారా ఆ ఎండిపోయిన ఎముకల్లో జీవం వస్తుందని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నేను యెహెజ్కేలు గ్రంథం గురించి కొన్ని విషయాలు చెప్తాను. యెహెజ్కేలు అనే మాటకు అర్థం ఏంటంటే గాడ్ స్ట్రెంగ్థెన్స్ అని అర్థం. చెప్పండి, దేవుడు బలపరుచును అని అర్థం. ప్రతి మాటకు ఒక మంచి అర్థం ఉంది కదా. అర్థం లేకుండా వ్యర్థంగా దేవుడు ఏ మాటను రాయించలేదు. యెహెజ్కేలు అనే మాటకు అర్థం ఏంటి? గాడ్ స్ట్రెంగ్థెన్స్, దేవుడు బలపరుచును అర్థం. చూడండి, ఈ యొక్క యెహెజ్కేలుకి ముందుగా మనకి 2 ప్రవక్తలు కనబడతారు. విలాప వాక్యములు ఎవరు రాశారు? ఇర్మియా. దానికి ముందు ఎవరు కనబడతారు? యెషయా కనబడతారు. ఈ ముగ్గురు కూడా చాలా ప్రామినెంట్ ప్రాఫిట్స్ అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. చూడండి, యెషయా గురించి మన అందరికీ తెలుసు. యెషయా గ్రంథాన్ని ఏమంటారంటే మినీ బైబిల్ అంటారు. ఏమంటారు? మినీ బైబిల్. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. యెషయాలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఆలోచన చేస్తున్నప్పుడు యెషయాని మినీ బైబిల్ అంటారు. యెషయాలో ప్రాముఖ్యంగా చూస్తున్నప్పుడు యెషయా ఎవరిని గురించి ప్రవచించాడు అని అంటే రాబోతున్నటువంటి మెస్సయ్య గురించి. క్రీస్తుపూర్వం 730 సంవత్సరాల టైంలోనే, క్రీస్తుపూర్వం 730 సంవత్సరాల క్రితమే యెషయా క్రీస్తు ప్రభు గురించి ప్రవచించాడు. ఆయన మెస్సయ్య గురించి ప్రవచించాడు. యేసు ప్రభు వారు కన్య గర్భాన్ని జన్మిస్తాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, కన్యక గర్భవతి అవుతుందని యెషయా ప్రవచనాలు తెలియజేశాడు. మీరు 9వ అధ్యాయము 6వ వచనం, 7వ అధ్యాయము 14వ వచనం చదివితే యెషయా యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక గురించి ఆయన ప్రవచనాలు తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం గురించి కూడా ఆయన మాట్లాడాడు.
యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదివితే ఆ వదకు తేబడిన గొర్రెపిల్ల సూరూపమైన సొగసైన లేనటువంటి వాడుగా ఉంటాడు, వ్యసనాక్రాంతుడిగా ఆయన ఉంటాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలుగుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను అనే మాటలు యెషయా 53వ అధ్యాయం మనం చదువుతాం. అంటే క్రీస్తుపూర్వం 730 సంవత్సరాల క్రితమే యెషయా యేసు ప్రభు గురించి ఏం చేస్తున్నాడు? ప్రవచిస్తున్నాడు. క్రీస్తుపూర్వమే ప్రవచిస్తున్నాడు. ఆ తర్వాత ఇంకొక ప్రవక్త దగ్గరికి వద్దాం. అతను ఎవరంటే ఇర్మియా. ఇర్మియాని ఏమంటారంటే విలాప ప్రవక్త అంటారు. ఏమంటారు? ఇర్మియాని ఏమంటారు అంటే ఎక్కువగా విలాపం, ఎక్కువగా బాధపడుతుంది. ఇశ్రాయేలు యొక్క తిరుగుబాటు చూసి దేవునిలో ఎక్కువగా ప్రలాపించేవాడు, ఎక్కువగా దేవునిలో మొర్ర పెట్టేటువంటి వాడు, ఏడ్చేటువంటి వాడు, విలాపాన్ని ఎక్కువగా వ్యక్తం చేస్తుండేటువంటి వాడు. ఈ యొక్క ఇర్మియా కూడా ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడంటే యెహోవా దేవుని గురించి ప్రస్తావించాడు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై అంటాడు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. మీరు ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఎక్కువగా ఈ మాటలు మీరు చూస్తుంటారు. అంటే యెషయా కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువు గారి నుంచి ఎక్కువ ఎంఫసైజేషన్ ఇస్తే, ఇర్మియా ఎవరి గురించి మాట్లాడాడు? తండ్రి అనేటువంటి దేవుని గురించి మాట్లాడారు. ఇంకా యెహెజ్కేలు దగ్గరికి వచ్చేద్దాం. యెహెజ్కేలు అనేటువంటి ఈ ప్రవక్త దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ గురించి ఎక్కువగా ప్రస్తావించాడు. పరిశుద్ధాత్మ గురించి ప్రస్తావించాడు. ఆత్మ నాలోకి వచ్చినప్పుడు నన్ను నిలబెట్టెను అంటాడు. ఆత్మ నాలోకి వచ్చినప్పుడు నేను నిలబడ్డాను, ఆత్మ నన్ను ఎత్తుకుని పోగా, అంటే ఆత్మ పరవశున్నై ఉండగా. ఇంకో మాట చెప్పండి, నేను ఆత్మ వశున్నై ఉండగా అనే మాటలు మనము ఎందులో చూస్తాం? యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం. ఏదైనప్పటికీ ఈ ముగ్గురు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను ఏం చేశారు? వారు ఎలివేట్ చేశారు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే ఈ ముగ్గురు త్రిత్వం గురించి మాట్లాడారు. చెప్పండి, త్రిత్వం గురించి తండ్రి, కుమార, పరిశుద్ధ. యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు బాప్తిజం ఏ నామలో ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మినటువంటి వారికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామలు ఏమివ్వండి? బాప్తిజం ఇవ్వండి. త్రిత్వాన్ని, త్రిత్వ సిద్ధాంతాన్ని మనం నమ్ముతున్నాం. సో నా ప్రయోజనంగా ఈ 37వ యెహెజ్కేలు గ్రంథంలో జాగ్రత్తగా చూస్తున్నప్పుడు యెహెజ్కేలు ఎప్పుడు ఈ గ్రంథాన్ని రాశాడు, ఏ పరిస్థితుల్లో ఈ గ్రంథాన్ని రాశాడు, ఈ 37వ అధ్యాయాన్ని ఏ పరిస్థితుల్లో రాశాడంటే చాలా జాగ్రత్తగా ఉండండి. బైబిల్ అంటే హిస్టరీ అని చెప్పాను కదా. బైబిల్లో చాలా చరిత్ర ఉంది, బైబిల్లో చాలా మర్మాలు ఉన్నాయి. ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక సందేశాన్ని కరెక్ట్గా ఇవ్వగలిగిన గ్రంథం ఏ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యమే. ఒక వ్యక్తికి మౌలిక సూత్రాలు నేర్పించేటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యమే. ఒక వ్యక్తి నైతిక విలువలు, నైతిక సూత్రాలు నేర్పించే గ్రంథం ఏదైనా ఉందంటే దేవుని వాక్యమే. ప్రతి రాజ్యాంగం కూడా దేవుని వాక్యం నుంచి వచ్చింది అంటే ఏ విధమైనటువంటి సందేహం అక్కర్లేదు. ప్రతి రాజ్యాంగం, ఎవ్రీ కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వాక్యం నుంచి వచ్చింది. ద్వితీయోపదేశకాండంలో రాయబడినటువంటి ఆ యొక్క సిద్ధాంతాలే, లేకపోతే ఆ యొక్క విధులే, ఆ కట్టడలే. ఇంకా మాటలు చెప్పాలంటే మన యొక్క రాజ్యాంగంలో మనం చూస్తూ ఉంటాం, ఆర్టికల్స్ చూస్తాం, ఇంకేం చూస్తాం? షెడ్యూల్స్ చూస్తాం. సో ఆర్టికల్స్ ఉన్నాయి, ఆ తర్వాత షెడ్యూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని వాక్యం నుంచి వచ్చేంటలో ఏ విధమైన సందేహం లేదు. దేవుని వాక్యం అంత శక్తివంతమైంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వ్యక్తుల చేత చదవబడుతున్న గ్రంథము దేవుని వాక్యం అంటే పరిశుద్ధ గ్రంథం అంటే బైబిల్. నా ప్రతివచనాగమ క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్ట క్రితము 606 సంవత్సరాలలో మొదటిసారిగా యెహోయాకీను రాజు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు, బబులోను దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నెబుకద్నెజరు ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేశారంటే పట్టుకుని, క్యాప్చర్ చేసి, చెర పట్టుకుని ఏ దేశానికి తీసుకెళ్ళాడు? బబులోను చెరకు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏ సంవత్సరం అది? క్రీస్తు పూర్వం 606 సంవత్సరాలు. ఆ టైంలోనే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మొదటిసారిగా వారిని చెరగొని ఏ దేశానికి తీసుకెళ్ళాడు? బబులోను చెరకు తీసుకెళ్ళాడు. అక్కడ వారు యేసయ్య యెహోవా నామాన్ని గొప్ప చేయటం, అక్కడ వారు పరిపాలకులుగా, ఒక గొప్ప అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్గా వారు తీర్చిదిద్దబడ్డారు. ఆ తర్వాత 9 సంవత్సరాల తర్వాత 606 సంవత్సరం నుంచి 597 అంటే వెనక్కి వెళ్తుంది. ఇంకా అంటే క్రీస్తు పుట్టుక నుంచి ఎలా ఉంటుంది? 597వ సంవత్సరంలో 9 సంవత్సరాల తర్వాత మరొకసారి బబులోను సామ్రాజ్యపు అధినేత అయినటువంటి నెబుకద్నెజరు రెండోసారి దండెత్తి వచ్చి అప్పుడు కూడా చాలామందిని చెరపట్టి తీసుకెళ్ళిపోయాడు. ఎలా తీసుకెళ్ళేవాడు అంటే తాళ్ళు ఉంటాయి కదా, ఆ తాళ్ళకి
ఏమండి ఒక పొడవైనటువంటి తాడు తీసుకునేవాడు. ఆ తాడుకి ఒక్కొక్కరిని కట్టుకుంటా అలా కొంతమంది వేల మందిని తీసుకెళ్ళిపోతుండేటువంటి వాడు, అలా నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోతుండేటువంటి వాడు. అలా బబులోను చెరకెళ్ళిన తర్వాత వాళ్ళు కేబారు అనే నది దగ్గర వారు నుంచేసాడండి. ఎక్కడ? కేబారు అనేటువంటి నది దగ్గర వారి నుంచి అక్కడ చెప్పింది ఏంటి తెలుసా? ఈ కేబారు నదిలో నీళ్లు త్రాగండి, ఆ తర్వాత ఈ పట్టణాల్లో ఈ గ్రామాల్లో అడుక్కుని తిరగమని చెప్పాడు. ఎవరు? బబులోను. ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది. దేవుని ప్రజల పరిస్థితి క్యాప్టివిటీలోకి వెళ్ళిపోయారు. చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత భయంకర దుర్భరమైన పరిస్థితిని వారు అనుభవిస్తున్నారు. ఆ రెండోసారి తీసుకెళ్ళిపోయినటువంటి ఆ సమూహంలోనే ఎజికియల్ అంటే ఈ ప్రవక్త యెహెజ్కేలు కూడా ఆ చెరలో బబులోను చెరకి వెళ్ళినట్లుగా మనం చూస్తుంటాం. ఇంకా మూడోసారి ఎప్పుడు జరిగిందంటే 586 సుమారుగా మనం చూస్తున్నప్పుడు 10 సంవత్సరాల మరలా 10 సంవత్సరాల తర్వాత మరొకసారి క్యాప్చర్ చేసి తీసుకెళ్ళిపోయాడు. నెబుకద్నెజర్ రాయల్ లైన్ మరి చూస్తున్నారు అక్కడ. నా ప్రతి వచ్చినాక ఏదైనప్పటికీ 3 సార్లు యెరూషలేము పట్టణం మీద దండెత్తి మూడోసారి ఏం చేశాడంటే పట్టణాన్ని కాల్చేసాడండి. పట్టణం యొక్క ప్రాకారాలను ఏం చేశాడు? పడగొట్టేశాడు. పట్టణం యొక్క ప్రాకారాల యొక్క గుమ్మాలను ఏం చేశాడు? కాల్చేశాడు. ఆ తర్వాత నెహెమ్యా పూనుకుంటాడు, అది వేరే విషయం అనుకోండి. సో మనకి ఈ చరిత్ర అంతా కూడా రెగ్యులర్గా మనం వింటూ వస్తున్నాం. ఇక యెహెజ్కేలు రెండవ దశలో ఆ వ్యక్తి బానిసత్వంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇశ్రాయేలు యొక్క పరిస్థితిని చూసి సో ఎన్నో ప్రవచనాలు యెహెజ్కేలు ఇచ్చినట్లుగా మనం చూస్తుంటాం. చెరలోకి వెళ్ళిన 5 సంవత్సరాల తర్వాత యెహెజ్కేలు ప్రవచిస్తున్నాడు. చెరలోకి వెళ్ళిన 5 సంవత్సరాల తర్వాత యెహెజ్కేలు ప్రవచిస్తున్నాడు. ఆ ప్రవచనమే 37వ అధ్యాయం. చూడండి, అక్కడ యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యెహెజ్కేలుకి దేవుని హస్తము తోడుగా ఉండనే మాట మనం చదువుతాం. చదవండి, యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. 30వ సంవత్సరము 4వ నెల 5వ నెల 5వ దినమున నేను కెబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపు. చూడండి, యెహెజ్కేలు చెప్తున్నాడు, కెబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటేని ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గురించి దర్శనము. చూడండి, ఆకాశం తెరవబడిందట. ఆ తర్వాత దేవుని హస్తము తనకు తోడుగా ఉండటాన్ని బట్టి అతడు దేవుని యొక్క దర్శనాన్ని చూడగలిగాడు. ఈరోజు ఎవరు దేవుని దర్శనాన్ని చూస్తారు? ఎవరు దేవుని ప్రత్యక్షతను అనుభవిస్తారు? ఎవరు దేవుని యొక్క ప్రవచనాన్ని రిలీజ్ చేయగలుగుతారు? ఎవరు నిజంగా యెహోషువ ప్రవచించడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే దేవుని హస్తము. అందరి మాటనండి, దేవుని హస్తం. దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే మనం ఏం చేస్తాం? మనం దేవుని కోసం వాడబడగలుగుతాం, దేవుని కోసం ప్రచురించగలుగుతాం, దేవుని కోసం మనము మండగలుగుతాం. ఈరోజు దేవుని తోడు కోరుతున్నావా? దేవుని హస్తాన్ని కోరుతున్నావా? నా ప్రదేశంగా యెహోయాకీని చెరబట్టిన 5వ సంవత్సరం యెహెజ్కేలు 30 సంవత్సరాలట. అంటే యెహోయాకీని చెరలో బబులోను ఎప్పుడైతే బబులోను సామ్రాజ్యపు అధినేత అయినటువంటి నెబుకద్నెజరు ఇశ్రాయేల్ని చెరపట్టి తీసుకెళ్ళిన 5 సంవత్సరాల తర్వాత యెహెజ్కేలు ప్రవచిస్తున్నాడు. అతడు ప్రవచించేటప్పుడు అతనికి వయసు 30 years. అతని వయసు ఎంత? 30 సంవత్సరాలు. చాలామంది సైకియాట్రిస్టులు చెప్తుంది ఏంటంటే ఒక మనిషి 30th yearలోనట సంపూర్ణ పరిపక్వతని పొందుకుంటాడు. మెంటల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా మంచి మెచ్యూర్డ్ స్టేట్లో ఎప్పుడు ఉంటాడంటే 30. అందుని బట్టి పురుషులు ఆ 30th yearలో వివాహం చేసుకోవడం చాలా ఉత్తమని చాలామంది మాట్లాడుతుంటారు. అందుకే 30 అనేది ఇట్స్ ఎ పర్ఫెక్ట్ మెచ్యూర్డ్ ఏజ్. మనిషి చక్కగా మెచ్యూర్డ్ అయి ఉంటాడు. యవ్వన కాలంలో పెళ్లి చేసుకున్న చాలా సందర్భాల్లో ఆ మెచ్యూరిటీ లేకపోవడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేరు. కానీ ఒక వ్యక్తి సంపూర్ణటువంటి మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుందంటే 30th yearలో వస్తుంది. అందుని బట్టి యేసు ప్రభు వారు కూడా తన పరిచయం ఎప్పుడు ప్రారంభించారు? 30వ సంవత్సరం ప్రారంభించారు. ఆ తర్వాత యోసేపు గురించి కూడా ఒక మంచి మాట ఉంది. యోసేపుకి ఎప్పుడు రాజ్యాధికారం ఇవ్వబడిందంటే వెన్ హీ వాజ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 30. 30 ఏట యోసేపు ఏం పొందుకున్నాడు? రాజ్యాధికారాన్ని పొందుకున్నాడు. ఐగుప్తులో అధికారి అయ్యాడు. దావీదుని కూడా దేవాదేవుడు ఏ టైంలో పట్టాభిషేకం చేశాడు తెలుసండి? అట్ ది ఏజ్ ఆఫ్ 30. 30 ఏట దేవుడు దావీదుకి ఏమి ఇచ్చాడు? పట్టాభిషేకాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత యేసయ్య కూడా పరిచర్య ఎప్పుడు ప్రారంభించారు? అట్ వాట్ ఏజ్ డిడ్ జీసస్ స్టార్ట్ హిజ్ మినిస్ట్రీ? అట్ ది ఏజ్ ఆఫ్ 30. 30లో స్టార్ట్ చేశాడు. అపోస్తులు అయినటువంటి వారు చాలామంది 30th yearలోనే వారి పరిచర్యలు ఏం చేశాడు? ప్రారంభించారు. ఇక్కడ యెహెజ్కేలు కూడా ఏ వయసులో ఉన్నాడు? 30 ఏట ఉన్నాడు. నిజంగా తన జీవితంలో దేవుని హస్తము తనకు తోడుగా ఉండటం ద్వారా
ఆ దేవుని యొక్క ప్రతిబింబాన్ని, దేవుని యొక్క రూపాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతల్ని ఆ వ్యక్తి పొందుకోగలిగాడు. దేవుని దర్శనాన్ని చూడాలని, దైవ సంబంధమైన కళలు చూడాలని, మీ జీవితంలో దైవ సంబంధమైనటువంటి అనుభవాలు పొందాలని ఆశ ఉంటే కనుక దేవుని హస్తం మీకు తోడుగా ఉండాలి. ఆమేన్. కోరుకుంటున్నావా దేవుని హస్తము? దేవుని హస్తం ఎలాంటిది? రక్షింపనేరకుంటే యెహోవా హస్తము కూర్చోగలదు. ఆయన దక్షిణ హస్తము చేత, ఆయన బాహువు మనల్ని ఏం చేస్తుంది? సాహస కార్యాలు జరిగించేలా ఆ చేతులు మనకు తోడుగా ఉంటాయి. దేవుని హస్తము. ఒకసారి మనుషుని హస్తాలు చాలా పెద్దవి అంటారు కదండి. ఆమె చేతులుండి చాలా పెద్దవండి. ఆమె ఏదన్నా పెట్టిందంటే ఎలా పెడుతుంది? ఊడ్చి పెడుతుందా? చాలా ధారాళంగా పెట్టేటువంటి వారిని ఏమంటారు? ఆమె చేతులు చాలా పెద్దవి. ఏదైనా తీస్తే ఎలా తీస్తారు? కొంతమంది ఉంటారండి, ఏమంటే తీయటం మాత్రం ఎలా తీస్తారు, కానీ ఇచ్చేటప్పుడు కొంచెమే ఇస్తారు. దేవుని చేతులు ఎలా అంటే ధారాళంగా ఇచ్చేటువంటి చేతులు. ఆయన చేతుల ద్వారా మన యొక్క రూపాన్ని రూపించిన చేతులు, మనకి రూపాన్ని ఇచ్చినటువంటి చేతులు అవి, మనకు రూపకల్పన చేసినటువంటి చేతులు. ఆయన చేతులు చాలా ప్రొఫెషనల్. ఆయన చేతుల్లో చాలా క్రియేటివిటీ ఉంది. స్తోత్రం చెప్పండి. ఆయన చేతుల్లో ఏముంది? సృజనాత్మకత ఉంది. హీ హ్యాస్ క్రియేటివ్ పవర్ ఇన్ హిజ్ హ్యాండ్స్. ఆయన చేతుల్లో ఏముంది? సృజనాత్మక శక్తి ఉంది. అందుని బట్టి ఎంత అందమైన రూపాన్ని దేవుడు మనకిచ్చారు. మన ఈ విధంగా చెక్కాడు ఆయన. మట్టిని తీసుకుని ఆ మట్టితో ఏం చేశాడు ఆయన? చెప్పండి. ఈ రూపాన్ని ఏం చేశాడు? చెక్కాడు. కళ్ళు ఎక్కడ ఉండాలి? కంటిపైన ఏముండాలి? మరలా ఐబ్రోస్ ఉండాలి, మళ్ళీ ఐ ల్యాషులు ఉండాలి. ఇంకా చెప్పండి. ఆ తర్వాత ఈ రెండు కళ్ళకి మధ్య ఏముండాలి? ముక్కు ఉండాలి. ఆ తర్వాత ముక్కు కింద ఏముండాలా? ఎందుకంటే ముక్కుతో వాసన చూసి నోటితో ఏం చేస్తాం మనం? నాకు అనిపిస్తుంది, ప్రభువా ఇంత అందమైన రూపాన్ని నాకు ఇచ్చావు. మానవులు ఈ రోజున చాలామంది సైంటిస్టులు బయలుదేరిపోయి మానవుడు దేవుని ద్వారా నిర్మించబడలేదు, అకస్మాత్తుగా వచ్చేసాడు అంటే ర్యాండమ్ సెలక్షన్స్లో వచ్చేసారట. అంటే మనందరం కూడా ఈ యొక్క ఎవరు మనం సృష్టించలేదట, ఎవరు మనం కలుగు చేయలేదట. అలా ఆటోమేటిక్గా ఈ ముక్క అలా ఏర్పడిపోయిందంట, ఈ నోరు అలా వచ్చేసిందంట, నోట్లో పళ్ళు అలా వచ్చేసినాయట. ఆ నోటి పైన, ఆ యొక్క నాలుగు పైన ఆ టేస్టింగ్ బర్డ్స్ ఏంటిది, అంగిడి, ఇవన్నీ కూడా న్యాచురల్గా వచ్చేసినాయి అంటారు. ఇది ఎవల్యూషన్ చెంది ఇలా వచ్చేసారంట. నేను అంటాను దానికి అసలు ఛాన్స్ లేదండి. ఇంత అందమైన రూపాన్ని దేవుడు ఒక ప్రత్యేక ఉద్దేశంతోనే ఆయన ఏం చేశాడు? నిర్మించాడు. ముక్కు ఇక్కడ కాకుండా మరి ఎక్కడైనా ఉందనుకోండి, ముక్కు ఇక్కడ కాకుండా వెనకాల తల వెనకాల ఉందనుకోండి, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? చెప్పండి. దానివల్లకి ఏం ప్రయోజనం ఉండదు. మనం చాలా ఇంటెలిజెంట్ డిజైన్డ్, వీఆర్ డిజైన్డ్ బై ఇంటెలిజెంట్. మనకు అద్భుతమైనటువంటి రూపకల్పన. మన గుండె ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. ఆ గుండెకి మళ్ళీ 4 గదులు ఉంటాయట. ఆ గుండెలోంచి ఏం చేస్తున్నారు? మొత్తం అన్ని శరీర భాగాలకి రక్తం ఏమవుతా ఉంది? సరఫరా అవుతుంది, పంప్ చేయబడుతూ ఉంది. ఆ తర్వాత కిడ్నీస్ ఏం చేస్తున్నాయి? ఆ రక్తాన్ని ఏం చేస్తున్నాయి? శుద్ధి చేస్తూ ఉన్నాయి. ఇంకా లంగ్స్ ఏం చేస్తున్నాయి? ఏ ఆర్గాన్ ఆ యొక్క పనితీరు, అద్భుతమైనటువంటి పనితీరే దేవుడు ఉన్నాడు. కాబట్టే ఇంత అందమైన రూపాన్ని, ఇంత అందమైనటువంటి అవయవాల్ని దేవుడు అనుగ్రహించారో దాన్ని బట్టి మనం నిజంగా ప్రభువును స్తుతించాలి. ఆయన చేతి పనులు. నువ్వు నన్ను కలుగు చేసిన విధం చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నావు. నా అంతరింద్రియములు నువ్వే నిర్మించి ఉన్నావు, నా అంతరింద్రియములు నువ్వే నిర్మించి ఉన్నావు అని దావీదు దేవుని పొగుడుతుంటాడు. నా ప్రియదోషునాగమా, ఉదయకాల సమయంలో చాలా జాగ్రత్తగా వినండి. దేవుని చేత మనం రూపకల్పన చేయబడినటువంటి వారు. వీఆర్ ఇంటెలిజెంట్, వీఆర్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైట్నెస్ ఆఫ్ గాడ్, వీఆర్ ఫియర్ఫుల్లీ మేడ్ బై ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. మనం చాలా అద్భుతమైన రీతిలో కలుగు చేయబడినటువంటి వారము. నా ప్రతిజనాగమా, దేవునికి మన పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. నేను ముందుకు వెళ్తున్నాను, వాక్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. యెహెజ్కేలట ఆత్మవశుడై అనే మాట మనం చూస్తున్నాం. అందరూ ఈ మాటనండి, ఆత్మవశుడయ్యాడు. యెహెజ్కేలు గ్రంథం 1:1 చదవండి. యెహెజ్కేలు గ్రంథం 1:1. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశం తెరవబడగా దేవుని గురించి దర్శనము నాకు కలిగెను. చూడండి, ఆ కాలం ఆకాశం తెరవబడగా దేవుని దర్శనం నాకు కలిగిన. తర్వాత చదవండి. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరం ఆ నెలలో
దేశమందున్న కల్దీ దేశమందున్న కెబార్ నది ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడు యాజకుడునగు యెహెజ్కేలుకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. నెక్స్ట్, నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రంగా ఉన్న అగ్ని కనబడెను, కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించిన అపరంజి వంటిది ఒకటి చూడండి. ఆత్మ వశుడై యెహెజ్కేలు ఇవన్నీ చూశాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నా ప్రదేశనాగమ ఆత్మ వశుడై ఉన్నప్పుడు అంటే ఆత్మతో నింపబడినప్పుడు, ఆత్మ వశము చేయబడినప్పుడు యెహెజ్కేలు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. యెహెజ్కేలు ఒక దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనం ఏంటో తెలుసా అండి? దేవుని ఆత్మ యెహెజ్కేలుని ఒక లోయలోకి తీసుకెళ్ళింది. గత రాత్రి నా కుమారుడు మంచం మీద పడుకున్న తర్వాత లేట్గా వచ్చాడు, 12:30కు వచ్చాడు. ఎక్కడికి వెళ్ళారంటే పరిచర్కి వెళ్తానన్నాడు. 6 గంటలకి డాడీ పరిచర్కి వెళ్తానన్నాడు అన్నోళ్ళతో. వెళ్ళరా అంటే మార్కెట్కి వెళ్ళాడు, అన్నీ కొనుక్కుని తీసుకొచ్చారు. మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే భోజనం చేశాడు. అంటే శనివారం కూడా ఇక్కడ పరిచర్య చేసేటువంటి వారికి ఆ భోజన సదుపాయం ఉంటుంది, అక్కడే చేసేసి రాత్రి 12:30 గంటలకు వచ్చాడు. వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేసేసి మంచం మీదకి ఎక్కి డాడీ స్టోరీ చెప్పన్నాడు. ఏమన్నాడు? స్టోరీ చెప్పు. ఎప్పుడు కూడా ఆ కథలు ఈ కథలు చెప్పినందుకు బైబిల్ కథలు చెప్దామని చెప్పి, అయితే ఒక స్కేరీ స్టోరీ చెప్తాను రా అన్నాను. ఏంటి? థ్రిల్లింగ్ స్టోరీ, థ్రిల్లర్ చెప్తానంటే చెప్పు డాడీ అని చెప్పి నిద్రపోతున్నవాడు కూడా లేచి ఆసక్తిగా అంటున్నాడు. అదేనంటే జీసస్ యేసయ్య హెజ్కేలు అనేటువంటి ఒక ప్రవక్తతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సో ఏమనంటే హెజ్కేలుని ఒక లోయ దగ్గర తీసుకెళ్ళాడు రా. ఆ లోయ చాలా భయంకరంగా ఉంది. ఆ లోయ అంతా కూడా దేంతో నింపబడిందంటే అస్థిపంజరాలతోనూ ఎముకలతోనూ అన్ని శవాలు. ఒక గ్రేవ్ యార్డ్కి తీసుకెళ్ళాడు. గ్రేవ్ యార్డ్ అంటే నీకు భయం అంటే నా కొడుకు అంటాడు, యేసే ఉన్నాడు కదా గ్రేవ్ యార్డ్ అంటే నాకు భయం లేదన్నాడు. గ్రేవ్ యార్డ్ ఏంటి? సమాధి తోట, సమాధుల దొడ్డి అంటే అందరికి భయమే కదా. ఏమంటే ఇంచుమించుగా అక్కడ నడవాలన్నా ఆ ప్రాంతం గురించి వెళ్ళాలన్నా సమాధులు చూసినా సరే మనకేం కలుగుతుంది? కొద్ది భయం కలుగుతుంది. నిజంగా ఆ స్టోరీ అలా చెప్పుకుంటూ వస్తూ ఎప్పుడైతే అలా ఎముకలన్నీ కూడా ఆ యొక్క లోయలో ఉన్నప్పుడు దేవుడు హెజ్కేలుతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఈ ప్రాంతంలో ప్రొఫెసీ రిలీజ్ చేయి, నువ్వు ఒక ప్రవచనం రిలీజ్ చేయి, ఈ ఎముకలన్నీ మరలా జీవంతో నింపబడాలని పలుకు. నీ పలుకును, నీ మాట నేనేం చేస్తాను? ధృవీకరిస్తాను. నీ యొక్క మాట నేను ధృవీకరిస్తాను, రూఢిపరుస్తాను అన్నప్పుడు హెజ్కేలు ఆ టైంలో దేవుని ఆత్మతో నింపబడి ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా ప్రవచించాడో ఆ ఎముకలన్నీ కూడా గడగడగడ శబ్దం చేసుకుంటూ ఎముకలన్నీ కూడా ఎలా మార్చబడ్డాయి? అస్థిపంజరాలుగా మారుతున్నాయి. అస్థిపంజరాలు ఒక షేప్ వచ్చేస్తుంది. ఒక స్కెల్టన్ వచ్చిన తర్వాత ఆ స్కెల్టన్కి ఏమొస్తుంది? మెల్లగా నరాలు వస్తున్నాయి, ఆ తర్వాత మజిల్ వస్తుంది, ఆ మజిల్తో చర్మంతో కప్పబడతా ఉంది, ఒక రూపం దాల్చుకున్నాయి. ఆ ఎముకలన్నీ కూడా గడగడ శబ్దం చేసుకుంటూ ఐకమత్యముతో యూనిటీ అయ్యి గొప్ప రూపాన్ని దాల్చితే ఆ రూపంలోకి దేవుడు ఆయన యొక్క ఆత్మను ఎప్పుడైతే పంపించారో అవి జీవించేటువంటి గొప్ప సైన్యంగా, గొప్ప మహాసైన్యంగా మార్చబడి అవి నిలబడ్డాయి అని చెప్పినప్పుడు స్టోరీ బాగుంది డాడీ అని పడుకుని పోయాడు. ఈ రోజున ఇది స్టోరీ అయితే కాదు కానీ ఇది హిస్టరీ. దేవుడు యెహెజ్కేలుతో చెప్పినటువంటి మాట. ఎందుకు ఈ యొక్క దర్శనాన్ని లేకపోతే ఈ వృత్తాంతాన్ని దేవుడు తన గ్రంథంలో ఎందుకు రాయించాడు? ఒక మాట నేను చెప్పినామండి, దేవుడు మన పాడైపోయిన జీవితాన్ని తిరిగి బాగు చేయగలడు. నీ యొక్క పడిపోయినటువంటి జీవితాన్ని తిరిగి లేపగలిగినటువంటి దేవుడు. ఒకవేళ నీ యొక్క జీవితంలో ఎండిన ఎముకల్లో దేవుడు దేన్ని నింపగలడు? జీవాన్ని. ఒకవేళ నీ జీవితంలో కూడా డ్రైగా అయిపోయిందా నీ జీవితం? ఆనందం లేదు, సంతోషం లేదు, ప్రతిరోజు కన్నీరే, ఏడుపే, దుఃఖమే. రాత్రి పడుకుంటే కన్నీళ్ళు కారుస్తున్నప్పుడు ఆ కన్నీరు ఇలాగా మెడల వరకు వచ్చేస్తున్నాయా? ఆనందం లేదా, సంతోషం లేదా, దిగుల, బాధ, ఎందుకు ఈ జీవితం అనిపిస్తుందా? ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నీకు ఒక శుభవార్త ఉంది. దేవుడు అలనాడు ఎండిన ఎముకల్లో జీవాన్ని నింపినటువంటి దేవుడు ఎండిన నిస్థితిని కూడా జీవంతో నింపడానికి అన్న సమర్థుడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నిజంగా మనం ఆలోచన చేస్తే రూతు జీవితం చాలా ఎండిపోయింది. భర్త యవ్వన కాలంలో చనిపోయాడు. నిజంగా ఇంకా ఎవరు లేక తన తల్లిదండ్రులకి దగ్గర వెళ్ళేటువంటి మనస్వామికి లేదు. ఇంకా అతతో పాటుగానే ఎక్కడికి వచ్చింది? బెత్లెహేంకి వచ్చింది.
అత్త బతుకు కూడా పాడైపోయింది. ఎందుకంటే అత్త కొన్నటువంటి భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు, ఒంటరిగా అయిపోయింది. నిజంగా ఆ యొక్క మోయాబు దేశంలో గొప్పగా సంపాదించాలనుకుంది, కానీ రివర్స్ అయిపోయింది సీను. దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తే నీ జీవితంలో మేలు పొందుకుంటాను అనుకుంటే నువ్వు పొరపాట్లో ఉన్నట్టే. బెత్లెహేం అనేది రొట్టెల గృహం. ఏదో కరువు వచ్చిందని చెప్పి కొన్ని రోజులు మాత్రమే, తాత్కాలికమైన కరువు మాత్రమే ఉంది. కానీ ఆమె అనుకుంది, నేను ఊరు మార్చేయాలి, దేవుని యొక్క సంబంధమైనటువంటి ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టాలని బెత్లెహేంను విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు. మోయాబు దేశం అనేది విగ్రహాలతో నింపబడిన ప్రాంతం. పాపం బహుభయంకరంగా జరిగించే ప్రాంతం అది. దేవుడు లేని ప్రాంతం అది. దేవుని సన్నిధి ఉండదు, దేవుని మందిరం ఉండదు అక్కడ, దేవుని సేవకులు, దేవుని ప్రవక్తలు ఉండరు. ఒక రకంగా చెప్పాలంటే శపితమైన ప్రాంతం మోయాబు. అక్కడికి వెళ్ళి ధనార్జన చేయాలి, అక్కడికి వెళ్ళి నేను ఎంతో సంపాదించుకోవాలి అని వెళ్ళింది. సంపాదించుకోకపోగా భర్తను కోల్పోయింది. సంపాదించుకోకపోగా 2 కుమారుల్ని పోగొట్టుకుంది. ఇంకా ఆ కుమారులకు అక్కడే పెళ్లి చేసింది. ఎక్కడ? వాస్తవానికి ఈ యొక్క వార్ప, ఆ తర్వాత రూత్ ఎవరు? వారు మోయాబీలు, అన్యులు. అలా చేయించండి. వాస్తవంగా నీ బిడ్డలకి అన్యుల చేత వివాహం జరిగిస్తే ఏమవుతుంది? గాడిదని గుర్రాన్ని కలిపి, ఎద్దుని గాడిదని కలిపి నువ్వు భూమిని దున్నావు అనుకోండి, ఎలా ఉంటుంది? వర్కౌట్ అవుతుందా? ఈరోజు చాలామంది చక్కటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి వారు వివాహ విషయంలో తప్పుడు నిర్ణయాలు చేస్తారు, జీవితాంతం బాధపడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ యొక్క అన్య స్త్రీలను వివాహం చేసిందో, ఒక కోడలు ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. అత్తమ్మ వెళ్ళిపోతాను, నా భర్త చనిపోయాడు కాబట్టి మోయాబు దేశం ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానని వెళ్ళిపోయింది. కానీ రూత్ మాత్రం అత్తను హత్తుకుంది. 2 విధవరాళ్ళే. ఒక ఆవిడైతే పెద్ద అయిన తర్వాత విధవరాలైంది, కానీ రూతు ఏమంటే యవ్వన కాలంలో విధవరాలైంది. ఎట్టకేలకు వచ్చింది, నీ దేవుడే నా దేవుడు, యెహోవాకి దేవుని గురించి విన్నది, యెహోవా గొప్పతనాన్ని గురించి విన్నటువంటి రూతు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు మృతి పొందు చోటే నేను కూడా మృతి పొందుతానని ఒక మంచి తీర్మానం తీసుకుంది. దేవుడు రూతు యొక్క మారా లాంటి తన జీవితాన్ని మధురంగా చేశాడు. నయోమి జీవితాన్ని కూడా దేవాదుడు మధురంగా చేశాడు. నయోమి అంటుంది, ఇంకా నన్నేమనొద్దు, నయోమి అనొద్దు, నన్నేమనండి, డోంట్ కాల్ మీ యాజ్ నయోమి, కాల్ మీ యాజ్ బిటర్. నన్ను ఏమని పిలవండి? చేదు అని పిలవండి, మారా అని పిలవండి. నా జీవితం మారా అయిపోయింది. ఒకవేళ నీ జీవితంలో కూడా డ్రై బోన్స్గా నీ జీవితం ఉందా? ఆ బోన్స్లో జీవం లేదా? ఆ బోన్స్లో ఏ విధమైనటువంటి మృతి పొందినప్పుడు ఆ బోన్స్ ఎలా ఉంటాయండి? మన బోన్స్ ఎలా ఉంటాయి? సజీవుడిగా ఉన్నటువంటి మన బోన్స్ ఎలా ఉంటాయి? బతికినోడు బోన్స్ ఎలా ఉంటాయి? చచ్చినోడు బోన్స్ ఎలా ఉంటాయి? ఆలోచించేయండి. అందులో జీవం ఉండదు, ఇంకా అందులో జీవం ఉండదు. కానీ ఎప్పుడైతే దేవాదేవుడు తన ఊపిరిని అందులో పోసాడో వాటిలో ఏమొచ్చింది? జీవం వచ్చింది. దేవాదేవుడు ఎండిన ఎముకల్లో జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఆహారం చేతికరణ దేవుడు ఏం చేసినటువంటి వాడు? చిగురింప చేసేటువంటి దేవుడు. ఒకవేళ నీ జీవితం ఎండు పరిస్థితిలో ఉందా? ఈ యొక్క ఉదయకాల సమయంలో ఐ హ్యావ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ దిస్ సెంటర్. గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ సంథింగ్ గ్రేట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించడానికి సమర్థుడు. నోటి నిండా నవ్వును ఉంచేటువంటి దేవుడు, బానిసత్వం నుంచి విడుదల చేసేటువంటి దేవుడు, నీకు సమృద్ధిని అనుగ్రహించేటువంటి దేవుడు, స్వస్థ చిత్తునిగా దేవుడు చేసేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.